ఉదయకాలం మనం ముగించిన ఒక భాగం ఉంది. విరిగి నలిగిన అనుభవంలోనికి వచ్చిన యాకోబును మహిమగల దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నాడు. దేవుని పిల్లలమైన మనం కూడా ఈ దివ్యమైన అనుభవంలోనికి రావాలి. కృత నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పిన అద్భుతమైన సంగతి అదే. మత్తయి సువార్త 10:38 చూడండి. మత్తయి సువార్త 10:38 త్వరగా. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుని కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దక్కించుకును. దయగల తండ్రి, ఈ లేఖనాన్ని మా కొరకై దీవించండి. సంవత్సరాలుగా వాక్యాన్ని వినే అనుభవాలు ఉన్నాయి. అప్పగించుకొని మీ కొరకు జీవించే అనుభవపూర్వకమైన అనుభవం మేము కలిగి బ్రతకటం మాకు నేర్పించునైనా. నీ పాదాలకు అప్పగించుకుంటున్నాం. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ భయం అవుతూ ఉంది. ప్రభువా, ఇలాగ మేము బ్రతకపోతే ఒకరోజు మీ ఎదుటి నిలబడాలి కదా. ఎలా తలెత్తుకొని మీ ముఖాన్ని చూడగలం? భయంతో గడగడ వణుకుతూ భయపడుతూ లోబట్టడానికి సహాయం దయచేయండి. నీ కృపను కనికరాన్ని మీరు మాటలు విస్తరింపచేయమని దయగల నీ పరిశుద్ధ పాదములకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ అన్ని విషయాల్లో ఆదరించి ఆదుకొని మహిమ పొందమని మహిమా స్వరూపైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ప్రభు చెప్పాడు, విరిగి నలిగిన అనుభవాన్ని కలిగి ఉంటే ఏమెత్తుకుంటాం? సిలువను ఎత్తుకుంటాం. మీరు నా వైపు చూడండి, మీరందరూ నా వైపు చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రభు తన దగ్గరికి ఆకర్షించాడు మనల్ని. ఆకర్షించిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయనేమో సిలువలో వేలాడుతున్నాడు, మనమేమో సిలువ ముందు నిలబడ్డాం. ప్రభు చెప్పాడు, ఈ సిలువ నీ కొరకే అని చెప్పాడు. అర్థమైంది, మనకు క్లియర్గా అర్థమైంది, సిలువ నా కొరకే అని. అర్థమైన తర్వాత ప్రభు పాదాలు పట్టుకొని గట్టిగా ఏడ్చాం. ప్రభు క్షమించాడు, తన పిల్లలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో అనుభవం ఏంటంటే, ఇప్పుడు సిలువలోనికి మనం వచ్చాం, సింహాసనం పైన ఆయన్ని కూర్చోబెట్టాం. సిలువలోనికి మనం రావాలి, సింహాసనం పైన ఆయన్ని కూర్చోబెట్టారు. మూడో అనుభవం ఏంటంటే, సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువనెత్తుకొని ఏం చేయాలి? వెంబడించాలి. పొరపాటును కానీ సిలువ దించామా, కేల్కతం దుకాణం బంద్ అయిపోయినట్టే. సిలువని ఏం చేయకూడదు? దించకూడదు. సిలువ భుజం మీద ఉంటే, సిలువ భుజం పైన ఉంటే లోకాన్ని తేరి చూడలేం. ప్రభు పాదాలే కనిపిస్తూ ఉంటాయి. ఆయన పాదాలని వెంబడిస్తూ వెళ్ళిపోతాం. ఎక్కడికి ఆయన తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. ఏ స్థలంలో నిలిపి పరిచర్య జరిగిస్తే ఆ స్థలంలో నిలిచి పరిచర్య చేస్తాం. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. 16:24 చూడండి. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపగలను. తర్వాత వచ్చిన కూడా చదువయ్యా. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని ఈ మాట మనకు అర్థం కావాలి. ఈ లేఖనాన్ని మనకు అర్థం చేసుకునే జీవితాన్ని మనం కలిగినప్పుడు, విరిగి నలిగిన అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు
ఒక అద్భుతమైన విషయంలోనికి మనం ప్రవేశిస్తాం. జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని బ్రతినాడుకుంటున్నా, ఎందుకంటే భోజనం చేసి కూర్చున్నారు కదా, పైగా పెట్టడానికి కూడా వీళ్ళేమి ఎక్కువ వేసి పెట్టారు, మటను చికెన్ పెట్టారు కాబట్టి కొంచెం డోస్ ఎక్కువ తగిలింది, నాకు కూడా ఎక్కువైంది. దేవుని వాక్యాన్ని కొంచెం మనసు పెట్టి వినాలి. విరిగి నలిగిన అనుభవం ఉంటే తప్ప సిలువ భుజం పైన ఉండదు. సిలువను అక్కడ పడేసి వెళ్ళిపోవడం తేలికే, కానీ సిలువను ఎత్తుకోవడం కష్టం. సిలువ అంటే ఏంటి? శ్రమ, ఇంకా నిందలు, అవమానం, ఉమ్మివేతలు. ఎడ్జోండి ఎప్పుడన్నా లాగి ఎవరన్నా చెంపకు పెట్టి కొట్టారా? నువ్వు తప్పు చేస్తే కాదు, స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, ప్రభు కొరకు జీవిస్తూ ఉంటే ఎవరన్నా కొట్టారా? మొగం మీద వెరీ గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. రైట్, మంచిది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు కొరకు అలాగూ జీవించడం మంచిది. ఇంకా అత్యధికంగా ప్రభు కొరకు అలాగూ జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక. ఇక్కడ నేను జ్ఞాపకం చేసే ఒక ముఖ్యమైన తలంపు, ప్రపంచంలో చాలా తక్కువ మంది దేవుని పిల్లలు అనబడేవారు మాత్రమే కలిగి ఉన్నారు. మనం అలా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చూడగలరా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడైనను కీడుకు ప్రతికీడైనను చేయక దీవించుడి. అమ్మా ఇటు చూడండి, డైరెక్ట్గా రంగంలోకి వస్తున్నాం. మనకు దేవుడు ఏమిచ్చాడు? 2 ఇచ్చాడు ఇక్కడ. ఏంటి? ఆశీర్వాదం, దీవెన. 2 ఉంది, ఆశీర్వాదం, దీవెన. ఈ 2 తప్ప ప్రపంచానికి నువ్వేమి ఇవ్వకూడదు. ఏమివ్వాలి ప్రపంచానికి? ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, దీవెన ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అది ముఖ్యమైనది. ఎవరికి ఇవ్వాలి? ఆ వచ్చిన మళ్ళీ చదవండి. ఎస్, చూడండి, కీడు చేసే వాళ్ళకి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. దూషించే వాళ్ళకి ఏం చేయకూడదు? అంతవరకు ఉంటే పర్లా. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే ఆశీర్వదించండి అన్నాడు. ఎవరిని? నీకెవరు కీడు చేశారో వాళ్ళని, ఎవరు నిన్ను దూషించారో వాళ్ళని ఏం చేయాలి? మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. దేవుడిని దీవించగాక అని చెప్పాలి. చెప్పగలమా? అంటే మనం ఇప్పుడున్న కండిషన్లో ఈ క్రైస్తవ జీవితాల్లో ఇలా చెప్పగలమా? చెప్పలేము కదా. ఇప్పుడు చెప్పండి, ఓడిపోయామా గెలిచామా? ఏంటో అన్ని రాంగ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఓడిపోయామా గెలిచామా? కానీ దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది. ఇంచుమించుగా 7 సంఘాలకు రాసిన లేఖల్లో ఒక మాట ఉంది. అదేంటంటే, జయించువానిని నా సింహాసనం ప్రక్కన. ఓహో, ఇప్పుడు చెప్పండి, మనం జయించాలా ఓడిపోవాలా? భలే చెప్తున్నారా మీరు. జయించాలా ఓడిపోవాలా? జయించాలి. కానీ ఇప్పుడు జయిస్తున్నావా ఓడిపోతున్నావా? ఓరే, జయించడం ఈజీ కాదని దేవుడు 5 సార్లు చెప్పాడు. 7 సంఘాలకు రాసిన లేఖల్లో పరలోకం వెళ్ళటం కూడా అంత ఈజీ ఏం కాదు.
ఎందుకంటే ప్రభు తన రక్తాన్ని కార్చి, ఎక్కడ సింహాసనం ఎక్కడ సిలువ, అసలు సంబంధమే లేదు కదా. ఎక్కడ అదృశ్యుడైన దేవుడు, ఎక్కడ దృశ్యుడైన దేవుడు కదా. అసలు ఆ సీన్ నిజంగా మనకు అర్థం కావాల్సినట్టు అర్థమైతే లోబట్టం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే ఈ మాట ఒక్కసారి 2 సార్లు చెప్తే పెద్ద విషయం కాదు. ఈ మాట ఏ మాట? ఓహోహో, అసలు మోటివ్ని పోయింది. మళ్ళీ చదవండి, చదవండి అమ్మా. కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రదూషణైనను చేయక దీవించాడు. కీడుకు ప్రతికీడు చేయొద్దు అనే మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? మీరందరూ పెద్ద పెద్దవాళ్ళు కదా, 4 సార్లు. 4 సార్లు కంటే ఎక్కువ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. నాకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏంటంటే, మీకు నేను వరుసనే చూపిస్తా. లేవియకాండం 19:18 చూడండి. లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనం. త్వరగా 19:18 చూడగలరా? కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచగా నిన్ను వలె నీ పొరుగువాన్ని కీడుకు ప్రతికీడు చేయొద్దని పాత నిబంధన గ్రంథంలో లేవికాండంలో ఉంది. నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ మాట. వాస్తవంగా లేవికాండంలో ఏముండకూడదు? ఈ మాట ఉండకూడదు. ఏంటి? ఎందుకని? పంటికి పన్ను, కంటికి కన్ను. అక్కడే దేవుడు రాయించాడు. కొంచెం భయం గల వాళ్ళు విని లోబడతారని దేవుడు ఏం చేశాడు? రాయించాడు. ఇప్పుడు ఎన్ని చూసాం? 2 చూసాం. నెక్స్ట్ రండి, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15 చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. చాలు. ఇక్కడ అంటాడు, ఎవడును కీడునకు ప్రతికీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. ఏం చేయకూడదు? నీకు ఎవరైనా కీడు చేశారు, ఏం చేయకూడదు? నువ్వు కీడు చేయకూడదు. ఇప్పుడు ఎన్నైనాయి? 3 అయినాయి. రండి, పేతురు రాసిన పత్రిక, లేక పేతురు రాసిన పత్రిక ముందు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చదవండి. మీకు తెలుసుగా, 12వ అధ్యాయం 17వ వచనం. చాలు. మనుషులందరూ దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి అన్నాడు. కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు. కొంచెం డిఫరెంట్గా రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:11-12 చూడండి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. కీడు చేయొద్దు, కీడు చేయొద్దు, కీడు చేయొద్దని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కీడు చేయకుండా ఉండాలి అంటే విరిగి నలిగిన అనుభవంలోనికి రావాలి. మన భుజాలపైన ఏముండాలి? సిలువ ఉండాలి. అది ఏ సిలువ? నీ ప్రభు, నా ప్రభు, మన ప్రభు మన కొరకు మోసిన సిలువను ఎత్తుకొని మనం ప్రభుని వెంబడించాలి. ప్రభుని వెంబడించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ లేఖనాలన్నీ విన్న తర్వాత మీరు చెప్పండి, ఇది సాధ్యమా సాధ్యం కాదా? చెప్పండి. దేవుడు ఇన్నిసార్లు రాసి వచ్చాడు అంటే సాధ్యమా సాధ్యం కాదా? సాధ్యం కాదని మనకు చెప్తాడా? మనకి చెప్పడు. ఎవరు ఎంత కీడైనా చేయని ఏం చేయాలి? మేలే చేయాలి. రీసెంట్గా నేను విన్నాను, ఓ సహోదరుడు, ముస్లిం సహోదరుడు సేవకుని దగ్గరికి వచ్చి, సార్ నేను ప్రభుని నమ్ముకుంటాను, ప్రభుని నమ్ముకున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడంట. అదేంటి, వాక్యం ఎక్కడ విన్నావు అన్నాడు.
నేను వాక్యం ఎక్కడ వినలేదండి అన్నాడు. మరి వాక్యం వినకుండా నువ్వు సంఘానికి వెళ్ళకుండా బాప్తిసం ఎట్లా అడుగుతున్నావు అంటే, నేను ఒక ఇన్సిడెంట్ చూసి ప్రభు నమ్ముకున్నాను అన్నాడు. ఓయ్, ఏం ఇన్సిడెంట్ చూసావు? సరే చెప్తున్నా వినండి అంటూ తను జరిగిన సంఘటన చెప్పాడు. దయచేసి నేను చెప్పే మాటలు మీరు వినాలి. బయట సహోదరులు కొంతమంది ఉన్నారు. బయట ఉన్న సహోదరులు కొద్దిగా కొంచెం బయట అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం లోపల పంపించన్న. లోపల చాలా ఖాళీలు ఉన్నాయి, దయచేసి లోపలికి రండి. మీకు చాలా వందనాలు, స్పెషల్ థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు. రైట్ అమ్మా, రండి రండి, మీరు కూడా రండి, లోపలికి రండి. ఓ బ్రదర్, నువ్వు కూడా రాయ్. ఏమి లేదు, 2 మాటలు ఎక్కుతాయని. మీరు నాకంటే చాలా భక్తి కలిగిన వాళ్ళు, మంచోళ్ళు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చాలా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి. ఇది ప్రభు ఎరుగును. కొంచెం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ఎక్కడికి వచ్చాం మనం? సరే, ఆ సోదరుడు ఇలా చెప్పడం ప్రారంభించండి. నేను ఒక హైందవుని కలవటానికి వెళ్ళాను. అతని ఇంటికి పనిచేసే వ్యక్తి నేను అక్కడికి రాగానే వచ్చి తన తట్ట ఒకటి తీసుకొని వచ్చి ఆ గేటు పక్కన పెట్టి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే ఈ ఇంటి ఓనరు బయట నుంచి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన తెల్ల పంచి కట్టుకున్నాడు. ఆ పంచి ఆ బుట్టను తాకింది. జాగ్రత్తగా నడవాల్సింది ఆయన జాగ్రత్తగా నడవకుండా ఆ బుట్టకు తగిలిచ్చాడు తన పంచి. తగిలిచ్చేసరికి కొంచెం ఏదో మురికి అంటినట్టు ఉంది. ఈయన చాలా కోప్పడి వాడిని పిలిచి చెప్పు తీసుకొని కొట్టాడట. చెప్పు తీసుకొని కొడితే, ఓయ్ సోదరులారా, ఎడ్జోండి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఇది అంత గ్యాప్ పెట్టుకొని ఖాళీ పెట్టుకొని భోజనం చేయండి. ఎందుకంటే ఫుల్గా తింటే ఇంకా అంత మత్తు ఇంజక్షన్ చేసినట్టు ఉంటుంది. కొంచెం గ్యాప్ పెట్టుకుంటే బాడీ కంట్రోల్లో ఉంటుంది, మన స్వాధీనంలో ఉంటుంది. కొంచెం అది ఏజ్ కొంచెం పెద్ద అయితే ఇంకా కష్టంలే. ఇంక నువ్వు ఎట తిన్నా ఒకటే కానీ కొంచెం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. సరే, జరిగిన సంగతి ఏంటంటే, చెప్పు తీసుకొని కొడితే ఆ సోదరుడు ఆయనకి వెళ్ళి తిరిగి, దేవుడు నేను దీవించుగాకండి అన్నాడంట. ఇదే వచనం. దేవుడు నేను దీవించుగాకండి అంటే ఇంకా కోప్పడతా లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. ఈయన ముస్లిం సోదరుడు ఈయనకి వెళ్ళి తిరిగి, అసలు నీ తప్పేం లేదు ఇందులో. తప్పు చేసింది ఎవరు? ఆయన. తప్పు చేసిన వాడిని దీవించమని చెప్పేవేంటి నువ్వు? నేనైతే నీ కాలు చెప్పు తీసుకొని కొట్టేవాడిని ఆయన్ని. చెప్పు తీసుకొని నేనైతే కొట్టేసేవాడిని ఆయన్ని. నువ్వు దీవించమేలా చెప్పావంటే ఆయన అన్నాడంట, నా ప్రభు ఎలాగ చెప్పాడండి, నా ప్రభు నాకు ఇది నేర్పాడు, అందుకని నా ప్రభు చెప్పినట్లు నేను చేస్తున్నాను అంటే. ఈయన అన్నాడంట, ఎవరు నీ ప్రభు అంటే, యేసు ప్రభు అండి అని సువార్త చెప్పాడు ఆయనకి. ఆ అబ్బాయి చెప్పాడు, సువార్త చెప్పాడు. సువార్త చెప్తే వెళ్ళి ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకోవడానికి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతం అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఏం చూసి ఒక ముస్లిం సోదరుడు ప్రభు నమ్ముకున్నాడు? అబ్బా, ఈ వచనం చెప్పండి. కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం బ్రతకగలిగితే లోకం ఎప్పుడో ప్రభు దగ్గరికి వచ్చేది కాదు, వచ్చుండేది, ఈ పాటికి వచ్చుండేది. కానీ మనం ఏం చేయట్లేదు. యాజ్ ఇట్ ఈజ్గా ఇలా జీవించడం మనకి చేత కాలేదు కాదు, చేత కావట్లా. దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? ఈ అనుభవంలోనికి, ఈ దివ్యమైన అనుభవంలోనికి మనం రావాలి. సహోదరులరా, పాత నిబంధన గ్రంథంలోనే ప్రభు వైపు చూసిన దేవుని దాసులు కొంతమంది ఈ అనుభవంలోకి వచ్చారు.
ఈ అనుభవంలోనికి వాళ్ళు వచ్చారు కనుక వారు ప్రభువుని చూపించగలిగారు లోకానికి. మన జీవితంలో కూడా చచ్చిపోయే లోపు ఎవరిని చూపించాలి? నేను తరచూ మా గాస్పల్ టీంలో సువార్త దండయాత్ర చేస్తాం. మొన్నే దేవుని మహాకనికరాన్ని బట్టి గుంటూరు జిల్లా అయిపోయింది. డిసెంబర్ 4వ తారీఖులో తుఫాన్లో నెక్స్ట్ ప్రభు కనికరిస్తే కృష్ణా జిల్లా చేయాలనుకుంటున్నాం. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, కృష్ణా జిల్లా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తారని చెప్తాను. చాలా 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 ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు చేస్తూ వచ్చాడు. సరే, అవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ ఈ భాగంలో ఒక సంఘటన నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమియాను ఒకడు అతని నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు బలాఢ్యులందరూ దావీదు ఇరు పాశముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుసు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేళ వలనని వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. చాలు. తర్వాత 13వ వచనం కూడా చదవండి. 13వ వచనం. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోతుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోసు అతని మీదకి రాజు విసురుసు ధూళి ఎగరగొట్టుచుండెను. ఏడు చూడండి. చాలు మీరేదో నగలు చూడండి. ఎన్ని కార్యాలు చేశాడు షిమి దావీదు విషయంలో? మీరు చెప్పాలి. ఇది కొత్త నిబంధన గ్రంథంలో కాదు, ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో. ఎన్ని చేశాడు? 1 దూషించాడు, 2 శపించాడు. ఎటు చూడండి, ఎవరైనా నిన్ను దూషిస్తూ ఉంటే ఏం చేస్తావు? పతాక స్థాయిలు పెరిగిద్ది బీపీ కదా. ఇంకా అది కంట్రోల్ చేసినా కంట్రోల్ కాదు. ఎందుకంటే ప్రభు మనసు లేదు కనుక. ప్రభు మనసు అంటే కంట్రోల్లో ఉంటుంది. దూషించాడు, శపించాడు, రాళ్ళు వేస్తున్నాడు, ఇంకా దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. ఎవరైనా నిన్ను ఇలా చేస్తే నువ్వు సహించగలవా? ఆర్ యు రెడీ? వీడికి సిద్ధమేనా? చిన్న మాట అంటే చాలు, 3వ ప్రపంచ యుద్ధం అక్కడ. అవునా కదా? ఏం చెప్పండి, నేనేమన్నా తప్పు చెప్పానా? కాదు కదా. చాలా బాధేసే విషయం. దావీదు ఎలా ఉన్నాడంటే, దావీదుకి ఇరుపక్కల బలాఢ్యులైన పరాక్రమశాలురు నడుస్తూ ఉన్నారు. ఏం ఒంటరిగా లేడు. ఎవరున్నారు? బలాఢ్యులైన పరాక్రమశాలురు దావీదుకి కుడివైపు ఎడమవైపు నడుస్తూ ఉన్నారు. మధ్యలో దావీదు ఉన్నాడు. ఎక్కడ ఆ భాగంలో మనం గమనిస్తే అభిషేక్కి కోపం వచ్చింది. మామూలుగా తిక్క రేగింది. వెళ్ళి దావీదు అన్నాడు, ఆ మాట చూడండి. సెరూయా కుమారుడైన అభిషేక్ 9వ వచనం. ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడును రాజు నేను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాడిని తల ఛేదించి వచ్చేదనండి. ఇటు చూడండి, ఎవరికి కోపం వచ్చింది? అభిషేక్ కోపం వచ్చింది. అభిషేక్ ఎందుకు కోపం వచ్చింది? వాస్తవం కోపం రావాల్సింది ఎవరికి? తిట్టించుకునేవాడికి రావాలా కదా. ఏమన్నాడు? ఈ చచ్చిన కుక్క రాజా నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి తలదేస్తానన్నాడు. దావీదు అన్నాడు, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఓ సెరూయా కుమారులరా, మీకు నాకేమి పొందు. ఎటు చూడండి, ఒక మాట చెప్తున్నా. తిట్టమని చెప్పింది ఆయన, తిడుతుంది వాడు, తిట్టించుకుంటుంది నేను. మీకెందుకంట? కదలకుండా నడవండి. చెప్పగలమా? ఇలాగ చెప్పే అనుభవాలు మనం కలిగి ఉంటే
సంఘంలో సమస్యలను కానీ కుటుంబాల్లో సమస్యలను కానీ ఎంత అద్భుతంగా అధిగమించవచ్చు, అవునా కదా? మనకు అద్భుతమైన పాఠాన్ని ఉంచి వెళ్ళాడు దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యముల గ్రంథం మీరు తీసి చూడొద్దు, ఎందుకంటే టైం లేదు. 2:25లో ఒక మాట ఉంటుంది, నేను ఎల్లప్పుడూ నా ప్రభు వైపు చూస్తున్నాను అన్నాడు. నేను ఎల్లప్పుడూ ప్రభును చూచుంటిని. దావీదు గురించి చెప్పండి మాట. ఎల్లప్పుడూ ప్రభును చూసే అనుభవం. దావీదు వెళ్తూ ఉంటే దావీదుతో కూడా కలిసి ప్రభు నడుస్తున్నాడు అనుకుందాం. ఎడ్జోండి నడుస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ప్రభుని చూస్తూ ఉన్నాడు, వాడు తిడతా ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? ప్రభు వైపు ఎల్లప్పుడూ చూసే అనుభవాన్ని కలిగి ఉంటే మౌనంగా ఉండగలం. మీ భర్తలు కూడా మీ పైన కోప్పడి తిడతా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలా? మౌనంగా ఉండాలని అంటే అన్నారు కానీ రా ఇంటికి రా, తలుపేసి తన్నే సోదరులు ఉన్నారు, విశ్వాసులే. కొంతమంది తన్నరు కానీ తన్నినంత పని చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అవునా కదా? మీరు చాలా మంచోళ్ళు కదా, మీకు అవార్డులు ఇచ్చు. చాలా మంచోళ్ళు కదా. చేయగలమేట చెప్పండి, చేయగలమా? చేయగలం, ఎవరైనా చేయగలం. అయితే మనం ఎవరిని చూడాలి? అది రహస్యం. అది దావీదు నేర్చుకున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువును చూస్తూ ఉన్నాడు కనుక, ప్రభు తను చూస్తున్నాడు కనుక అక్కడ జరుగుతోంది. నేనేం చేయాలి? కీప్ క్వైట్. మౌనంగా ప్రభు వైపు చూసే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఎలాగూ చేయగలం. సహజంగా నాకు చాలా బాధ వేసింది ఈ భాగం చదువుతున్నప్పుడల్లా. ఏమంటే, సౌల్ని ఎవరు చంపారు అని అన్నాడు వాడు. నువ్వు చంపావు, ఆ హత్య దోషం నీ మీదకి వచ్చింది అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. సౌల్ని ఎవరు చంపారు? సహజంగా నేనైతే అరే అశ్విని పట్టుకొని రండి, పట్టుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి, ఇదిగో ఇన్నిసార్లు నేను తప్పించా. ఎవరిని? సౌల్ని మరణం నుండి తప్పించా. వస్త్రపు చెంగు కోసినందుకే నా మనసు నొచ్చుకుంది. అట్లాంటి నేను ఆయన్ని ఎలా చంపుతాను, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని నా యథార్థతని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. మన ఫెయిల్యూర్స్కి కారణం ఇదే. చాలాసార్లు మనం యథార్థవంతులమని మనల్ని మనం రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చాలాసార్లు. కానీ ఏం చేయకూడదు? సూసు అనే దైవ సేవకుడు ఉన్నాడు, జర్మనీలో సేవ చేశాడు, వివాహం కాలేదు. ఓ రోజు ఒక సోదరి వచ్చి చిన్న పిల్లని ఆయన చేతికిచ్చి ప్రార్థన చేయండి అంది. ఆ పిల్లని తీసుకొని, ఆడపిల్ల, ఆ పిల్లని తీసుకొని, అమ్మాయి చూడండి మాట్లాడకూడదు, ఆ పిల్లని తీసుకొని ఈయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ మంది, నీ పాప ఫలితం ఇది, నువ్వు అనుభవించు అని చెప్పి వెళ్ళిపోయింది. ఓరు నాయన, ఈ పిల్లని నేనేం చేయాలి? చిన్నపిల్ల, ఈ చిన్నపిల్లని నేనేం చేయను? ఆయనకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే, రేపు పొద్దున సంఘానికి తెలిస్తే ఈ సంగతి, నా దగ్గర పిల్ల ఉందంటే ఈయన ఊరితో లింక్ పెట్టుకున్నాడో, పిల్ల ఈయన దగ్గరికి వచ్చింది అని రకరకాలుగా మాట్లాడతారు. అది చాలా ప్రమాదానికి, సేవకే అది ఆటంకం అయింది అని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే ప్రధానికి ప్రభు వైపు చూస్తే అలవాటు ఉంది దానికి, అందుకే వారు దేవుని గొప్ప సేవకులు అయ్యారు. ప్రభు దగ్గరికి వెళ్తే నాకు బాగా దుఃఖాన్ని కలిగించిన మాట ఒకటి ప్రభు మాట్లాడతాడు తనతో. తీసుకెళ్ళి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా ఈ పిల్ల నామి ఇచ్చి వెళ్ళింది, మరి నేనేం చేయాలంటే, అప్పుడు ప్రభు అంటాడు, ఎస్ నేనే అనుమతించాను అంటాడు. ఇదే నువ్వు అనుమతించావా? మరి సంఘానికి అందరికీ నేనేం చెప్పాలి సమాధానం అంటే, ప్రభు అంటాడు, చూసో నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలిస్తే చాలా, లోకమంతా తెలియాలా అంటాడు. అది నన్ను బాగా తాకింది. నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలిస్తే చాలా, లోకమంతా తెలియాలి. మన తాపత్రం అంతా ఏంటి? లోకమంతా నేను యథార్థవంతుణ్ణి అని ఏం తెలియాలి? లోకం ఆయన